జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. తండ్రి నాయన మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. భోగికి అమ్మ ఏం చేసుకోమంటారు ఏంటి అనేసి అంటున్నారు. అయితే ఏంటి అన్న విషయం నేను మీకు చెప్తాను. ఏమని అడుగుతున్నారు అంటే, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని అంటున్నారు. నేను ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అనుకోండి, మీకు తెలుసున్న విషయమే. అలాగే మీకు మామూలుగా ఏలూరు రావాలి అంటే అక్కడ అంత దూరం అంత టైం అనుకుంటే కనుక ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. కానీ ముందు నాకు బుక్ చేసుకోండి. ఆ టైంకే మీరు రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ విజిట్లకి వాటికి వెళ్తుంటాను కదా, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా బాగున్నాయమ్మా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పూజా ఐటమ్స్ ద్వారా కూడా నాకు మీరందరూ మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకని అంటే ఆ ఐటమ్స్ నాకు నచ్చినాయి. నాకు నచ్చిందని నేను మీకు చెప్పాను, మీరు తెప్పించుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కంటిన్యూషన్గా ప్రతి నెల ఇంత అనేసేసి పెట్టుకుని తెప్పించేసుకుని ఆ పూజా ఐటమ్స్ ద్వారా కూడా మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఓకే, మనందరం కూడా మందండి భోగికి వచ్చేటప్పటికి గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణం చేస్తారు. విష్ణు ఆలయాల్లో చాలా మటుకు చేస్తారు. ఇది అందరికీ తెలుసున్న విషయం. కొంతమంది ఉదయం చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు. మాకు ఏలూరులో అయితే సాయంత్రం చేస్తారు. అయితే మీరు చూడండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే స్వామివారికి ముందే గోదాదేవి కళ్యాణానికి ఎంతో కొంత డబ్బులు మీరు కట్టండి. అంటే ఇంత అనేసి కూడా ఉంటుంది, లెక్క చెప్తారు. 116లను 500లను ఇలా అంటారు. కాబట్టి దానికి కట్టండి. కట్టిన తర్వాత ఏమవుతుంది అంటే అయ్యబాబో 500నా లేదా 100 కట్టాలా అని అనుకోకండి. ఎప్పుడైతే మీరు కష్టపడిన సంపాదన మీరు అమ్మవారికి కళ్యాణం రూపంలో మీరు కట్టారో అప్పుడు మీకు ఏం చేస్తారు, మీ చేతుల మీద కొంతమంది అయితే మీ చేతుల మీదుగా అక్షంతలు వేయిస్తారు స్వామికి అమ్మవారికి. కొంతమంది అయితే ఏం చేస్తారు, మామూలుగా గోత్రనామాలు అవి చెప్తారు, తర్వాత అక్షింతలు ఇస్తారు. ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరిగిన తర్వాత ఆ కళ్యాణాన్ని మనం చక్కగా తిలకించిన తర్వాత అక్కడ ఆ కళ్యాణ అక్షింతలు తెచ్చుకుని చక్కగా 2 డబ్బాల్లో, ఒక డబ్బాలోనేమో మీరు బయటికి వెళ్ళేటప్పుడు 2 అక్షంతలు వేసుకునేటట్టు పెట్టుకోండి. తర్వాత కొన్ని అక్షంతలు ఏం చేస్తారంటే ఒక ఎల్లో క్లాత్లో చక్కగా కట్టేసేసి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి బీరువాలో పెట్టండి. తర్వాత మీకు క్యాష్ బాక్స్ ఉందనుకోండి, అందులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చేశారు కాబట్టి మెసేజ్లు చేయండి అమ్మా, ఇలా చేసుకున్న తర్వాత ఎలా ఉందని. ఎందుకని అంటే ఇలా పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి అంచెలంచెలుగా ఎదగడం అనేది ఉంటుంది. చాలామంది అన్నారు, అమ్మా నేను చేసేది చిన్న పనే, చిన్న వృత్తే, చిన్న వ్యాపారమే, కానీ నాకు మీరు చెప్పిన తర్వాత ఇలా చేసిన తర్వాత కొంచెం ఇదేంటి అసలు ఇల్లే నాకు ఉండదనుకున్న, గజం భూమి ఉండదనుకున్నా నేను హైదరాబాద్లో. అలాంటిది నేను 2 మేడలు కట్టాను, 3 మేడలు కట్టాను, లేదంటే ఇంత పొలం కొనుక్కున్నాను అనేసి అటు సైడ్ అనే కదండి మా సైడ్ వాళ్ళు కూడా చాలామంది చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే మెసేజ్లు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అని అంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ కళ్యాణంలో పంచుకున్న తర్వాత మీ డబ్బులను అక్కడ స్వామికి కళ్యాణంలో కట్టిన తర్వాత ఆ అక్షింతలు తెచ్చుకుని మేము బీరువాలో పెట్టుకున్నాం. ఈ అక్షంతలు వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం అక్షంతలు ఉంటాయి, అవి తీసుకెళ్ళి చక్కగా గంగలో కలిపేసేసి ఈ అక్షంతలను మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి. మీకు కుదిరితే నేను రేపు భోగికి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా నేను చూపిస్తానండి, ఓకేనా. మీకు ఇంకా కుదిరితే అందులో ఒక 4-5 యాలకులు కనుక వేసి పెట్టుకున్నారనుకోండి చాలా. ఇవన్నీ ఎందుకు అని అంటే లక్ష్మీదేవి వచ్చి పడిపోతుందా, వచ్చి కురిసేస్తుందా అని కాదు, అవి అక్కడ ఉండటం వలన పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అలాగే దీంతోపాటు మనం ఏం చేస్తాము అంటే
కష్టపడి ఏదైనా పని అంటే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించి దానివల్ల మనకు రూపాయి వచ్చే దగ్గర ఇంకొక రూపాయి ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రూపాయి మనకు ఖర్చు అయిపోతే ఇంకొక రూపాయి సేవింగ్లోకి వెళ్తుంది. ఇలాగా మనం అంచెలంచెలుగా దాచుకుంటూ ఏదైనా ఆస్తులు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, పిల్లల్ని చదివించుకున్నా ఇవన్నీ లక్ష్మీదేవి లేకపోతే జరగదు కదండి. ఒక్క లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బే కాదు కదా, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే మనం చేసే కొన్ని పనుల వలన. అసలు ప్రతి సంవత్సరం కూడానండి చాలామంది నాకు చెప్తున్నారు, అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ గోదా కళ్యాణాన్ని మాత్రం మేము మిస్ అవ్వము. అలాగే ఇంకొకటి చెప్పాలండి మీకు, కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ఇలా చెప్పిన తర్వాత కొంతమంది కొన్ని చోట్ల ఉన్నాయిలేండి అలవాటు ఉంది ఏంటంటే ఆ పెరుమాళ్ళని తీసుకొచ్చి అంటే ఉచ్చ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ ఉచ్చ విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని గోదాదేవికి రంగనాథుడికి కళ్యాణం చేయించుకుంటున్నామమ్మా మేము, మా చుట్టుపక్కల వాళ్ళని మా చుట్టాలని వాళ్ళని అందరినీ కేకేసుకుని మేము భోజనాలు పెట్టుకుంటున్నాం అనేసి కొంతమంది చెబుతున్నారు. మీకు చూడండి, ఇప్పుడు నా పుట్టినరోజు నేను ధనుర్మాసంలో నిజంగా నా తల్లిదండ్రులు కన్నందుకు నేను భూమి మీద ఉన్నంత వరకు కూడా నేను రుణపడే ఉంటాను. ఎందుకనంటే ధనుర్మాసం చేసుకుంటూ ఏదో ఒక రోజున మనం నలుగురు ముత్తైదువులను కేకేసుకుని కొద్దో గొప్ప మనకు ఉన్నంతలో మనం పెట్టుకునే అవకాశం భగవంతుడు ఇస్తే సంతోషం. కానీ ఆ ధనుర్మాసంలోనే నా పుట్టినరోజు రావటం, ఇంకా ఆ రోజున నాకు తెలుసున్న వాళ్ళని పిలిచి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేయించుకుని, అలాగే లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత ఈ కనకధార ఇవన్నీ పారాయణం చేయించుకుని వాళ్ళకి నాకు ఉన్నంతలో కొద్దో గొప్ప భోజనం పెట్టి పంపించడం అనేది ఈ ధనుర్మాసంలో చేస్తున్నాము అంటే చాలా చాలా అదృష్టం. ఎందుకంటే ఒకళ్ళకి మనం పెట్టగలిగాం కాబట్టి, నలుగురు మన ఇంట్లోకి వచ్చి భోజనం చేసి వెళ్ళారు కాబట్టి. అలాగే ఈ గోదాదేవి కళ్యాణాన్ని కూడా ఇంట్లో చేసుకుని మేము ఇలా చేసుకుంటున్నామమ్మా అని అంటుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రోజుకి సంసారం పెచ్చెళ్ళిపోతూ ఉంటుంది. మనకు తెలియదండి, అసలు పోయేటప్పుడు ఎలా తెలియదో వచ్చేటప్పుడు కూడా తెలీదు, అలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇలా అంటున్నానని కాదు, మీ ఓపికని బట్టి ఖచ్చితంగా గోదా రంగనాథుల కళ్యాణానికి ఎంతో కొంత డబ్బులు కట్టి అక్షంతలు తెచ్చుకుని చక్కగా బీరువాలో పెట్టుకోండి. అలాగే వేరే అక్షంతలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిని ఏం చేస్తారంటే మీ భర్త కానీ మీరు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా 2 అక్షంతలు తీసి తల మీద వేయండి. వాళ్ళు క్షేమంగా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఎందుకని అంటే ఈ అక్షంతల ద్వారా స్వామి అనుగ్రహం, అమ్మ అనుగ్రహం వాళ్ళ మీద పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే మనకి మూఢనమ్మకం అని ఎప్పుడూ అనుకోకండి. మన నమ్మకం ఏంటంటే మనల్ని నడిపించేదే భగవంతుడు. నేను అదే అనుకుంటాను, మీకు ఎప్పుడు నేను చెప్తున్నా, ఈ ఊపిరితో ఉన్నదే స్వామి వెంకటేశ్వర స్వామి. ఈ ఊపిరి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ ఊపిరి స్వామి పట్టుకుని వెళ్ళిపోతారనేసి నేను ఎలాగైతే చెప్తున్నానో ఇది కూడా అంతే. ఇది మూఢనమ్మకం కాదు, భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షించేది ఆయనే అని మనం నమ్మి గట్టిగా విశ్వాసంతో నమ్మినప్పుడు ఖచ్చితంగా మన భారాన్ని అంతటిని ఆయనే తీసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం అందులోనూ పౌర్ణమికి వచ్చింది, చాలా చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మని స్వామిని ఆరాధించుకుని కళ్యాణంలో ఉన్న ఆ తల్లిని ఆ స్వామిని చూస్తే అసలు ఎంత సంతోషమో. అందులోనూ గోదాదేవి కళ్యాణం చేసుకుంటున్నప్పుడు అంటండి మనం వెళ్ళి ఏదైనా మంచి కోరిక కోరుకుంటే ఎమ్మటే స్వామి ఇచ్చేస్తారంట. ఎందుకనంటే ఆ తల్లిని చూస్తూ ఉంటారంట, స్వామికి అంత ఇష్టం అంట గోదాదేవి అంటే. అలాగే గోదాదేవికి కూడా స్వామి అంటే అంత ఇష్టం అంట. కాబట్టి భార్యాభర్తలు అంటేనే అంత అందం, అంత ప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండాలి. సరే, మీ అందరూ కూడా కట్టి స్వామి అనుగ్రహం, అమ్మ అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.